యాక్సెసిబుల్ వరల్డ్ ట్యుటోరియల్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా పేరు రవితేజ. హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సో ఈరోజు మన టాపిక్ అసలు ఆధార్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అది కూడా ఎవ్వరి హెల్ప్ లేకుండా. ఓకే, మనం ఎటువంటి సైటెడ్ పర్సన్ హెల్ప్ లేకుండా మనం ఆధార్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అది కూడా బ్రౌజర్లో. ఓకే అన్నది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే పాజ్లో పెట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే నేను ఎటువంటి వీడియో చేసినా సరే మీ నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి ప్రతి వీడియోకి కూడా నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఓకే, ఈ క్వశ్చన్ మీరు ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీరు కామెంట్ రూపంలో రాయాలి, లేదంటే ఎప్పుడైతే మీకు ఆన్సర్ గుర్తు వస్తుందో అక్కడ పాజ్లో పెట్టి కామెంట్ అయితే రాయాలి. ఓకే, ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, ఒక రైటర్, ఆ రైటర్ అనేవాడు ఒక బ్లాగ్ రాశాడు, అంటే ఒక బుక్ని రాశాడు అన్నమాట. ఓకే, ఆ బుక్ అంతా రాసి చివరి పేజీలో ఏం రాశాడంటే, ఈ మీరు ఏ బుక్ని కూడా నమ్మొద్దు, ఏ రైటర్ రాసిన బుక్ని కూడా నమ్మొద్దు, ఈవెన్ నేను రాసిన ఈ బుక్ని కూడా మీరు నమ్మొద్దు అన్నాడు అన్నమాట. సో మీరేం చేస్తారు? ఆ బుక్ని మీరు నమ్ముతారా, నమ్మరా? ఒకవేళ నమ్మినట్లయితే ఆ రైటర్ గెలిచినట్టు, ఎందుకంటే ఏ బుక్ని నమ్మొద్దు అన్నాడు. మీరు ఆ మాటను నమ్మారనుకోండి, అతను నమ్మినట్టు. అసలు నమ్మరా, నమ్మకపోయినా అతనే గెలిచినట్టు. ఓకే, సో అసలు ఏం చేస్తారు మీరైతే? ఓకే, క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఒక రైటర్ ఒక బుక్ మొత్తాన్ని రాసే చివరి పేజీలో మీరు ఏ బుక్ని కూడా నమ్మొద్దు, ఏ రైటర్ రాసిన బుక్ని కూడా నమ్మొద్దు, ఈవెన్ నేను రాస్తున్న ఈ బుక్ని కూడా నమ్మొద్దు అన్నాడు. మీరు నమ్ముతారా, నమ్మరా అన్నది ఖచ్చితంగా కామెంట్లో అయితే తెలియచేయాలి. ఓకే ఓకే, నేను ఇప్పుడు ఈ వీడియోస్తో పాటు యాక్సెసిబిలిటీ టెస్టింగ్, ఓకే, అదేవిధంగా చాలా షార్ట్ టర్మ్ కోర్సెస్, బ్రౌజింగ్ ఇంటర్నెట్, జీమెయిల్ ఎలాగా యాక్సెస్ చేయాలి, బ్రౌజింగ్ ఇంటర్నెట్, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఎలా చేయాలి, ఓకే, అది కూడా మన స్క్రీన్ రీడర్ ఉపయోగించి, ఇవన్నీ కూడా ఓకే, HTML ఎలా నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా నేను కోర్సెస్ కండక్ట్ చేస్తున్నాను. సో మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఏదైనా కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే నా నెంబర్ 7731879173 అనే నెంబర్కి అయితే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. మీరు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నా సరే నేనైతే దానికి కన్వీనియన్స్ టైంలో నేనైతే మీకు టీచ్ చేయడం జరుగుతుంది. ఓకే ఓకే ఫైన్. ఇప్పుడు మనం టాపిక్ ఏంటి? హౌ టు డౌన్లోడ్ ఆధార్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అది కూడా ఎవరి సహాయం లేకుండా. ఓకే, ఇప్పుడు దానికోసం నేను గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నా. Speech mode beeps. Speech mode talk. Screen sharing meeting control. Start window. Search G. Oh, level 1 Google Chrome app. Press right to switch. App start cursor. Normal cursor. New tab dash. Google Chrome. Toolbar. Address and search bar. Edit as autocomplete. Control plus L. Search Google or type a URL blank. Normal cursor. ఓకే, ఈ గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో నేను ఏం టైప్ చేస్తున్నానంటే డౌన్లోడ్ ఆధార్ కార్డ్. Caps lock off. ఓకే, క్యాప్స్ లాక్ ఆన్ లో ఉంది, నో ప్రాబ్లం. డౌన్లోడ్ Selection A. DAAR. Download Aadhaar space CARD. ఓకే, Card. Download Aadhaar card dash. This site can access your location. డౌన్లోడ్ ఆధార్ కార్డ్ అని పెట్టి Normal cursor unknown. ఇక్కడ మనకి ఫస్ట్ హెడింగ్ చూసుకుంటే, అదే మెయిన్ హెడింగ్స్ లో ఫస్ట్ చూస్తే Clickable showing main landmark. Clickable search results heading level 1. Clickable get Aadhaar dash unique identification authority of India bar heading level 3 visited link. ఈ లింక్ మీద క్లిక్ చేయాలి. Visited link heading level 3 get Aadhaar dash unique identification authority of India bar. ఓకే, యూనిక్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు డౌన్లోడ్ ఆధార్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. Normal cursor get alert get Aadhaar dash unique identification authority of India bar government of India. ఓకే, ఈ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఖచ్చితంగా మీ ఆధార్ నెంబర్ అనేది మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి ఉండాలి. అది ఒకవేళ లేదనుకోండి, ఇంకా చెప్తాను చూడండి. ఇక్కడ మెథడ్స్, ఇక్కడ మన హోమ్ పేజ్లో అయితే ఉన్నాము. Blank select the language combo list with plus a link.
ఓకే. ఇలాగ మనం ట్యాప్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి డౌన్‌లోడ్ ఆధార్ అని చెప్పి ఒక లింక్ అయితే ఉంటుంది మనకి. A link. Dash. Author. List with 8 items document. Check author. Update. List of enrollment. Author enroll. Author update. List with 1 item. Get author. List with 9 items. Book an appointment. Check author. Download author visited link. డౌన్‌లోడ్ ఆధార్ అని ఉంది కదా! దీని మీద ఎంటర్ ప్రెస్ చేయాలి. Untitled dash Google Chrome. My author dash Unique Identification Authority of India bar. ఓకే. మనకి ఈ పేజ్‌లో మనకి ఒక ఎడిట్ బాక్స్, 3 రేడియో బటన్స్ ఉంటాయి చూడండి. Clickable edit. ఇది Enter author number. Virtual ID. Radio. Enrollment. Radio. Author. Radio button number. Select 12-digit author number /16. ఓకే. ఇక్కడ మనకి ఒక ఇన్‌స్ట్రక్షన్ అయితే ఇచ్చాడు. Banner landmark out of list. Select 12-digit author number /16-digit virtual ID left parent. Vid right parent number /28-digit enrollment ID left. ఓకే. 12 డిజిట్స్ ఆధార్ నంబర్ గాని, 16 డిజిట్స్ వర్చువల్ ఐడీ గాని, 28 నంబర్లున్న ఏంటది థర్డ్ ఆప్షన్ ఏంటి చూద్దాం. Author number radio button. ఫస్ట్‌ది ఆధార్ నంబర్. ఒకవేళ మీ దగ్గర ఆధార్ కార్డ్ నంబర్ ఉంటే ఆధార్ నంబర్‌తో ఎన్రోల్ అవ్వాలి. Enrollment ID number radio button. ఎన్రోల్‌మెంట్ ఐడీ నంబర్. మీ దగ్గర ఒకవేళ ఆధార్ కార్డ్ లేకపోతే ఎన్రోల్‌మెంట్ ఐడీ నంబర్ గాని, Virtual ID number. వర్చువల్ ఐడీ నంబర్ గాని. ఓకే. ఈ వర్చువల్ ఐడీ నంబర్‌తో గాని మీరు ఈ మూడిట్లో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు. ఓకే. సో నేనైతే ఆధార్ నంబర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. Enroll author number radio button checked. ఆల్రెడీ సెలెక్ట్‌లో ఉంది. Edit. ఇక్కడ ఎడిట్ బాక్స్‌లో 000. నేను నా ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఎంటర్ చేయాలి. Num lock on. 840375464 848 until 40375416448 840,300 blank. Num lock off. Num lock on. Edit focused blank. సో దీని తర్వాత ఇంకొక ఎడిట్ ఫీల్డ్ ఉందండి. Enter captcha. Edit. Button send edit. ఎంటర్ క్యాప్చర్. ఓకే. సో మీరు ఎవ్వరు సైటెడ్ పర్సన్ మీద డిపెండ్ అవ్వద్దన్నారు. ఇక్కడైతే క్యాప్చర్ కోడ్ ఉంది అంటున్నారు కదా! సో దీనికి సొల్యూషన్ ఏంటంటే బీ మై ఐస్. Start window. Search with B. E. Be my eyes. App. B. Be my eyes. Be my eyes window. Describe my screen left parent. డిస్క్రైబ్ మై స్క్రీన్ ఉంది కదా! దీని మీద క్లిక్ Space. చేస్తా. ఇది లోడ్ అవుతుంది. Please wait. Be my AI is writing a message. ఇది స్టిల్ చదువుతూ ఉంది. You are on the Unique Identification Authority of India left parent. Would I write pair? Question to ask. ఇదంతా వినకుండా నేను క్వెషన్ టు ఆస్క్ ఉంది కదా! ఇక్కడ క్వెషన్ అడిగేస్తాను. రీడ్ ద క్యాప్చర్ కోడ్. R E A D read A E space C A P T U R E D captured space C O D E. Please wait. Be my AI is writing a message. The captured code in the captcha image is quote F4 327 quote. దాన్ని కాపీ చేశాను. నేను ఆల్రెడీ స్పీచ్ హిస్టరీ మీద వీడియో చేశాను. ఎలా కాపీ చేసుకోవాలి, లాస్ట్ మాట్లాడింది అవన్నీ కూడానా. సో ఆ యూట్యూబ్ వీడియో లింక్ నేను కామెంట్ సెక్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే మళ్ళీ చూడొచ్చు కావాలంటే. My author dash Unique Identification Authority of screen ఏం sharing meeting. చేస్తానంటే సింపుల్‌గా ఒక నోట్‌ప్యాడ్‌లో పేస్ట్ చేసేస్తాను. Run dialog. O T E E A D desktop list. Zoom or norm index dot A text on type. Paste the cap code in the cap image is quote F4 quote F F4 select 3 2 select 7 quote selected quote unselected. ఓకే. Copy. ఇది కాపీ చేసి Screen share. Be my eyes column 3 of my author dash uni my author edit focus blank. ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నా. Paste F4 327. ఓకే. Send OTP. సెండ్ ఓటీపీ ఉంది కదా! దీని మీద ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. Alert. నాకు ఓటీపీ వస్తుంది. ఇంకా రాలేదు. వచ్చింది. 2 1 2. నా ఓటీపీ ఎంటర్ చేస్తున్నా. 3 5. Edit blank. Send note. Edit blank. Verify and edit blank. ఓకే. 2 1 3 5 3 7 213,537. Verify and download button. ఓకే. మన ఓటీపీ ఎంటర్ చేస్తే మనకు ఒక ట్యాబ్ ప్రెస్ చేయగానే మనకి ఈ బటన్ దొరుకుతుంది. Verify and download button focus. వెరిఫై అండ్ డౌన్లోడ్. ఈ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అయితే అయిపోతుంది. వెయిట్ చేద్దాం. ఈ లోపు ఎవరైనా ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది Downloading author line 00000000570944752022022106221062511 line 1,507,202,004. My author dash unique. Congratulations, your author card has been successfully downloaded. కంగ్రాచులేషన్స్ యువర్ ఆధార్ కార్డ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ డౌన్లోడెడ్. ఓకే.
నేను నా డౌన్లోడ్స్ ఫోల్డర్లోకి వెళ్తే ఈ ఆధార్ కార్డు ఉంటుంది ఖచ్చితంగా. The other letter PDF password will be in 8 characters. ఓకే. ఆధార్ కార్డ్ అనేది పీడిఎఫ్ అంట. ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్‌లో ఉంటుందంట. దానికి పాస్వర్డ్ ఏంటంటే మీ ఫస్ట్ 4 క్యారెక్టర్స్. ఓకే. మీ ఫస్ట్ 4 క్యారెక్టర్స్ అనేవి క్యాపిటల్ లెటర్స్‌లో ఉండాలి. ఓకే. తర్వాత మీ డేట్ ఆఫ్ ఇయర్. ఓకే. ఒకవేళ మీ పేరనేది ఒకటి చూద్దాం. మీ పేరనేది జార్జ్ జార్జ్ బుష్ అనుకుందాం. ఓకే. సో, మీ పేరనేది జార్జ్ బుష్ అయ్యుంటే, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది 1985 అనుకోండి. ఓకే. సో, జార్జ్‌లోని ఫస్ట్ JORG ఇన్ క్యాపిటల్ లెటర్స్‌లో రాసి 1985 అని రాస్తే మీ డాక్యుమెంట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకే. అది మీ పాస్వర్డ్. Name left parent, as in other right parent, in capital letters and year of birth and YYYY format. Example, your name is Anish Y. Kumar, your year of birth is 1989, then your E-other password is Anis 1989. ఓకే. ఈ విధంగా మనమైతే ఈ విధంగా అయితే మన ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకసారి చూసేద్దామా డౌన్లోడ్ అయిందో లేదో, మీకు డౌట్ ఉండిపోద్ది. This download is menu table with row 1 column 1 link other line 00000 column link MDIM link MDIMD column 1 link other line 000000570944475. ఇది నా ఆధార్ కార్డ్. ఓకే. సో, ఈ విధంగా మనం ఆధార్ కార్డ్‌ని అయితే ఎవ్వరి హెల్ప్ లేకుండా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియో మార్నింగ్ 5:30కి చేస్తున్నాను. ఇంకా మా ఇంట్లో అయితే ఎవరు పడుకొని లెగలేదు. సో, ఈ వీడియో చేస్తున్నప్పుడు నేను ఎవ్వరి హెల్ప్ కూడా తీసుకోలేదు. కేవలం బీ మై ఐస్ తాలూకా హెల్ప్ అయితే తీసుకున్నాను. సో, ఆన్సర్ కోసం ఖచ్చితంగా మీరు ఆన్సర్ అయితే రాయాలి. ఫాస్ట్‌గా కామెంట్ సెక్షన్‌లో ఆన్సర్‌లు అయితే రాయండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో అన్ని గ్రూప్స్‌లోని కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. Bye bye. Start screen sharing meeting and screen